ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? క్రిస్మస్ ధ్యానాలు ఈ దినాల్లో మనం చేస్తున్నాం కదా, ఫాలో అవుతున్నారా? తప్పకుండా ఫాలో కండి, అనేకులకు షేర్ చేయండి. మరి మిస్ అయితే యూట్యూబ్లో చూడండి, షారోన్ మినిస్ట్రీస్ అనంతపూర్ అని మీరు టైప్ చేస్తే మీకు కంటిన్యూషన్ దొరుకుతుంది. తప్పకుండా దాన్ని ఓపెన్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీరు చేసే పరిచర్యను బట్టి అనేకులకు క్షేమం మేలు కలుగుతుంది. ఓకేనా? ఈ దినం కూడా మనము క్రిస్మస్ మెసేజ్ని మనం చూసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామా? హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు ప్రభా. ఈ దినాల్లో మమ్మల్ని ఎంతగానో ప్రభా మీరు కరుణించి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ప్రభా మీ యొక్క ప్రభా పుట్టుక దినాలను గురించి మేము ధ్యానం చేయుటకు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. వినే చెవిని గ్రహించే హృదయమును మాకిచ్చి మహింపదమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఏమండి, మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డలకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, లేకపోతే ఒక పాప పుట్టిందనుకోండి, మీరు ఏం చెప్తారు బంధువులకి ఫోన్ చేసి? మాకు బాబు పుట్టాడు, మా పాపకి బాబు పుట్టాడు, లేకపోతే మా బాబుకి పాప పుట్టింది అని చెప్తారా? మనకు బాబు పుట్టాడు, మనకు పాప పుట్టింది అని చెప్తారా? ఏం చెప్తారు? మాకు బాబు పుట్టాడు అని. అంటే మీ సంతోషాన్ని మీ యొక్క బంధువులకు, రక్త సంబంధులకు మీరు పంచుకుంటారు కదండి. ప్రపంచానంతటికీ మీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోలేరు కదా. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో, మీరు ఫ్రెండ్స్ ఉన్నారో, లేకపోతే మీ యొక్క రక్త సంబంధులు ఉన్నారో వారికి మాత్రమే మాకు బాబు పుట్టాడు, మాకు పాప పుట్టింది అని మీరు సంతోషంగా షేర్ చేస్తారు, అంతే కదా? అవునండి. అయితే యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఎంత ప్రత్యేకత ఉందంటే మనం వాక్యంలోకి వెళ్ళి మనం చూద్దామా? రండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే బాగా మనం గమనిద్దాం. ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇందులో మనకు 5 విషయాలు ఉన్నాయి. ఇదొక్క సెంటెన్స్లోనే దేవుడు 5 విషయాలని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏలయనగా మనకు, మాకు అని అనలేదు ఎవరు. యెరూషలేము ప్రజలు మాకు కుమారుడు పుట్టాడు అనలా. లేకపోతే అమెరికా వాళ్ళు కానీ, ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, బ్రిటన్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ మాకు కుమారుడు పుట్టాడు అనలా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రవచనం ఏంటి అని అంటే మనకు కుమారుడు పుట్టాడు అని. చూడండి, మనకు మొట్టమొదట మరి దేవుడు బయలుపరుస్తున్నటువంటి విషయం. అక్కడే రెండవదిగా మనం చూసినట్లయితే పుట్టెను. పుట్టెను అని అంటే అది రెండో అంశంగా మనకుంది. మూడవదిగా అనుగ్రహింపబడెను, తర్వాత 4వదిగా శిశువు, 5వదిగా కుమారుడు. ఈ 5 మాటల్ని మనం ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా మనకు అన్న మాటను మనం ధ్యానం చేసినట్లయితే, నేను ఇందాక చెప్పినట్లుగా మాకు బాబు పుట్టాడు, మాకు బాబు పుడితే మాకు సంతోషంగా ఉంది అని మనం చెప్పుకుంటాం. మనకు అని మనం చెప్పుకోం. మీ ఫ్రెండ్స్ చెప్పడం మనకు అంటే వాళ్ళు నవ్వుకుంటారు. బంధుమిత్రులకి మనకు అని అంటే, వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పడం మనకు అంటే వాళ్ళు నవ్వుకుంటారు కదా. కానీ యేసయ్య పుట్టుకలో మనకు, ప్రపంచంలో ఎవరికైనా చెప్పు మనకు అన్న మాట మనకు అక్కడ వస్తుంది. ఎంత చక్కని మాట కదా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. ఈ యొక్క నెరవేర్పు ఎక్కడున్నది అని అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. 23వ వచనం ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని రాయబడింది.
అవునండి. ఇక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనము ధ్యానం చేస్తే ఆ ప్రవచనానికి నెరవేర్పు మనం మత్తయి సువార్తలో మనము చూస్తాం. కన్యక గర్భవతి అయి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అన్నాడు. దేవుడు ఇమ్మానుయేలు అని పేరునకు అర్థం ఏంటి అనంటే, ఇమ్మానుయేలు అనే పేరునకు మనకందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన కోసం, ఒక్క దేశం కోసం కాదు, ఒక్క ఇంటి వారి కోసం కాదు, లేకపోతే ఒక్క పట్టణం కోసం కాదు పుట్టింది ఆయన ఈ లోకంలో. అందరి కోసం, ప్రపంచంలో ఎంతమంది మనిషి అనేటువంటి వారు ఉన్నారో ప్రతి ఒక్కరి కోసం ఆయన పుట్టినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ, అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఆయన ఇష్టం. కాబట్టి ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా మారు మనస్సు పొందటానికి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్య వారసులు కావాలని ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఏ ఒక్కరి కోసం కూడా కాదు, అందరి కోసం ఆయన వచ్చినటువంటి వారు. అందుకే అక్కడ ప్రత్యేకించబడిన వాడినటువంటి మాట ఏంటి అంటే మనకు అని రాయబడింది. ఇమ్మానుయేలు అంటే మనకు తోడుగా ఉన్నాడు. అందరి ప్రపంచంలో ఎంతమంది ఉంటే మనుషులు, అంతమందికి దేవుడు తోడై ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తోడు మనకి ఎందుకు అవసరము? ఒక భయం అంటూ ఉంది, ఒక రోగం అంటూ ఉంది. కాబట్టి ఆ రోగంలో చచ్చిపోతానేమో అని భయం. పాప రోగం ఉంది. ఇర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే పాపపు రోగం ఉంది మనిషి హృదయము, బహుఘోరమైన వ్యాధి కలిగినది అంటాడు 17వ అధ్యాయంలో. కాబట్టి బహుఘోరమైన వ్యాధి ఉంది హృదయంలో. ఏంటది అంటే పాపము అనేటువంటి వ్యాధి, పాపము అనేటువంటి రోగం ఉంది. ఎవరైనా రోగం వచ్చినప్పుడు ఏమంటారండి? నేను చచ్చిపోతాను, ఇంకా నేను ఉండలేను, నాకు తెలుసు ఈ రోగంతో నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటారు, తరచుగా అంటుంటారు. ఎందుకంటే ఆ రోగం అంత భయంకరమైనది కాబట్టి ఇక నేను బ్రతకలేను, నేను చనిపోతాను, ఒక డెసిషన్కి వస్తారు. అవునండి, రోగము చేత బాధపడే వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఆ బాధ ఎలాంటిదో చెప్తారు. పాప రోగము అంతకంటే భయంకరమైందండి. అంతకంటే ఎందుకు అనంటే రెండవ మరణానికి నడిపిస్తుంది. కాబట్టి ఆ వ్యాధితో, పాపపు వ్యాధితో ఉన్నటువంటి వారు రెండవ మరణానికి దగ్గరగా చచ్చిపోతే, అదే రోగం పాపపు రోగంతో చచ్చిపోతే రెండవ మరణానికి వెళ్తారు, అంటే నరకమునకు వెళ్తారు. కాబట్టి ఈ నరకమునకు పోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పాపపు రోగమును తీసివేయటానికి, మనకు అభయం ఇవ్వటానికి, మనకు తోడుగా ఉండటానికి ఆయన వచ్చాడు. ఇమ్మానుయేలు అనంటే మనకు, నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు. భయపడవద్దు, ఇదిగో నీకు తోడుగా ఉండటానికి వచ్చా, ఇదిగో నీకు ఆ రోగంతో నువ్వు చచ్చిపో, ఇదిగో నేను వచ్చేసా, ఇదిగో నీ రోగమును బాగు చేయడానికి వచ్చా, నీ రోగమును తీసివేయటానికి వచ్చా, ఇదిగో నీ రోగము చేత నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావని నీకు నేను తోడుగా ఉండి, ఇదిగో నీకోసం నేను రక్తం కార్చడానికి వచ్చా అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మన కోసం వచ్చా. అది పాపపు రోగము అనేటువంటిది ఆనాడు ఆదాము హవ్వలు చేసినటువంటి తప్పిదము ద్వారా లోకములో అందరికీ సంప్రాప్తమాయను అని రాయబడింది. కాబట్టి లోకములో ప్రతి ఒక్కరికి కూడా పాపం అనేది ఆజ్ఞాతిక్రమే పాపం. నువ్వేదో వ్యభిచారం చేసినావు కాబట్టి పాపం కాదు, దొంగతనం చేసావు కాబట్టి పాపం కాదు. నీ యొక్క గుణము మారాలా. కానీ పుట్టుకతో పాపము ఎలా వచ్చింది అని అంటే ఆదాము హవ్వలు పాపము అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపం. నువ్వు ఇప్పుడు ఎన్నోసార్లు వాక్యం వింటున్నావు, ఎన్నో వర్తమానాలు వింటున్నావు, కానీ నువ్వు లోబడటంలా. ఒకవేళ దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో పరిచర్య కోసం, నువ్వు లోబడకపోతే, పరిచర్య చేయకపోతే అది పాపమే. నేను ఒకటి ఏదైనా సాక్ష్యం చెప్పమని నిన్ను ప్రేరేపించాడు, నువ్వు చెప్పలేదు, పాపమే. లోబడకపోతే నేను దేవుడు ప్రేరేపించాడు, ఈ యొక్క పరిచర్య కోసం ఏదైనా కానుక ఇవ్వాలి అని ఒక ప్రేరేపణ నీకు వచ్చింది, అనేకులకు స్వార్థ ప్రకటించే వారికి సహాయం చేయాలి అని నీకు ప్రేరేపణ వచ్చింది, నువ్వు లోబడలేదు, పాపమే. ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడకపోతే పాపము. పాపము ప్రతి పాపమును కడిగివేయటకై
దానితో పాటు వస్తుంది ఇవన్నీ కూడా. ఆజ్ఞను అతిక్రమించాం కాబట్టి సాతానుడు ఆక్రమించుకొని సాతానుడు చేపించేటివి, మిగతావన్నీ కూడా సాతానుడు చేపించేవి అన్నీ కూడా. కాబట్టి పాపమును తీసివేయడానికని మన కోసం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృపను ఎవ్వరు కూడా పొందుకోలేకపోతున్నారు. ఆ యొక్క దేవుడిచ్చేటువంటి ఆ రక్షణను ఎవరు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి నీ జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి ఈ యొక్క నీతిని కానీ రక్షణ కానీ పొందలేకపోతున్నావా? దేవుడు అంటున్నాడు, మన కోసం దేవుడు వచ్చాడు. మన కోసం దేవుడు ఏం చేశాడంటే లోకంలో పుట్టాడు, మనుష్య కుమారుడిగా ఆయన పుట్టాడు. మనం ఒకసారి యోహాను సువార్త 1:14 చూస్తే, దేవుడి లోకం మన కోసం వచ్చాడనే విషయము నమ్మతగినది. ఆ మాట నమ్మతగినది అని రాయబడింది. చూడండి 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమను కనుగొన్నాం. మనము అంటే నేను కనుగొన్నా, నీవు కనుగొన్నావు. ప్రపంచ యావత్తులో అనేక మంది, కోట్ల మంది ప్రభు యొక్క మహిమను కనుగొన్నారు. ఎలా? ఆయన మన మధ్య నివసించటానికి వచ్చాడు కాబట్టి, మనందరి మధ్య నివసించటానికి వచ్చాడు కాబట్టి, ఈ లోకములో మన మధ్యలో ఆయన పుట్టాడు కాబట్టి మనుష్య కుమారుడిగా మనము ఆయన మహిమను కనుగొన్నాం. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 ఏమున్నదండి? మనము ఆయన మహిమను చూడకుండా సాతానుడు ఏం చేశాడు? మన కంటికి గ్రుడ్డితనము కలగచేశాడన్న. మహిమను చూడకుండా వాడు గ్రుడ్డితనము కలగచేస్తాడు. ఈ లోకంలో అనేకులకు గ్రుడ్డితనం కలగచేస్తాడు. ఆ గ్రుడ్డితనము తీసివేయటానికి, ఆయన మహిమను కనుక్కోవటానికి ఆయన మన మధ్యలోనికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన మధ్యలో నివసించటానికి వచ్చాడు. హల్లెలూయా! ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నాడు. మనము ఆయనను కనుగొన్నాం. ఎలా? ఆయన వచ్చాడు కాబట్టి ఆయన కనుగొన్నాం. దేవుడుగా పరలోక రాజ్యంలో కూర్చొని ఉంటే మనం కనుక్కునేవారం కాదు, మనం తెలుసుకునేవారం కాదు. కానీ ఆయన తన స్వరూపాన్ని మార్చుకొని దేవుడుగా ఉండకుండా ఆయన మనుష్య కుమారుడిగా తన స్వరూపమును మార్చుకొని ఒక మనిషిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పరలోక రాజ్యమునకు దారి చూపించడానికి ఆయన ఒక్కడే మార్గము కనుక, ఆయనే మనకు చెప్పాలి కనుక దేవుడే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా! ఆయన మన మధ్యలో నివసించడానికి వచ్చాడు కనుక మనము ఆయనను కనుగొన్నాం, ఆయన మహిమను కనుగొన్నాం. ఏదైతే సాతానుడు ఆయన యొక్క మహిమను దొంగలించి గురుడితనం కలుగచేశాడో ఆ యొక్క మహిమను తిరిగి మనం కనుక్కోవడానికి సహాయం చేసింది ఎవరో తెలుసా? ఆయన మన మధ్యలో నివసించడానికి వచ్చారు కనుకనే మనము ఆయన మహిమను మనం కనుగొనగలిగాం. రండి మనం ఒకసారి మనము ఇర్మియా గ్రంథం 83:5 మనం చదివితే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. భూమి మీద ఒక నీతి లేదు, న్యాయము లేదు. అక్రమము విస్తరించిపోయింది, పాపము విస్తరించిపోయింది. ఆయన ఎందుకో మన మధ్య నివసించడానికి వచ్చారు. ఆయన మనము ఎందుకు ఆయనను కనుగొనవలసి వచ్చింది అని అంటే, నీతి లేకుండా అక్రమము విస్తరించిపోయింది, పాపము భూమి మీద విస్తరించిపోయింది. కనుక ఈ పాపము ఎక్కడ విస్తరించిందో కృప కూడా అక్కడ విస్తరించబడింది. ఆయన కృపను మన మధ్యలోనికి తీసుకురావటానికి, ఆయన మన మధ్యలో ఆయన నివసించటానికి ఆయన వచ్చినటువంటి వారు. మన కోసం ఆయన వచ్చాడు. నీతి న్యాయము లేనటువంటి రాజ్యములో, నీతి న్యాయము లేనటువంటి భూలోకములో మనము ఉన్నాము కనుక ఈ భూలోకములో నుంచి, ఈ నీతి న్యాయము లేని వారి అక్రమైనటువంటి వారిలో నుంచి ప్రత్యేకమైన రీతిలో ఉంచటానికి ఆయన మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. హల్లెలూయా! మనకు కుమారుడు అనుగ్రహించి నువ్వు స్వీకరిస్తే నీకోసమే ఆయన వచ్చాడు. లోకములో అందరి కోసం ఆయన వచ్చాడు. ఎవరైతే స్వీకరిస్తారో
వారి కోసమే. ఆయన యొక్క నీతి న్యాయం ఎవరికి తెలుస్తుంది అని అంటే వారికి మాత్రమే తెలుస్తుంది. భూమి మీద నీతి న్యాయమును జరిగించడానికి ఆయన లోకానికి వచ్చినటువంటి, మన మధ్యలో నివసించడానికి ఆయన వచ్చినటువంటి వారిగా ఉన్నారు. అక్కడే మనము 6వ వచనాన్ని చదివినట్లయితే, అతని దినములలో యూద రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని రాయబడింది. అవునండి, యెహోవా మనకు నీతి. హల్లెలూయా. దేవుడు మనకు నీతి అయి ఉన్నాడు. మనము నీతిమంతులం కాదు. మనకు నీతిగా ఉండుట కోసమని ఆయన ఆ యొక్క పరలోకమును వీడి, దేవదూతలను వీడి, మహామహిమ కలిగినటువంటి ఆ దేశమును వీడి భూలోకమునకు వచ్చినటువంటి వారిగా ఉన్నాడు. ఆయన మన కోసం, మనకు నీతిని న్యాయమును ఇవ్వటానికి, మనము నీతివంతులుగా తీర్చటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు మన కోసం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనందరి కోసం ఆయన పుట్టినటువంటి వారిగా ఉన్నారు. మనం ఇక్కడ మొదటి మాటగా మనము, మన కోసం అని దేవుడు మనతో మాట్లాడాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా యెషయా గ్రంథం 9:6 వచనంలో మనకు శిశువు పుట్టెను అని రాయబడింది. పుట్టెను, మన కోసం పుట్టెను. పుట్టెను అని అంటే ఏమని అర్థం? ప్రత్యక్షమైన వేరు, పుట్టెను వేరు. ఒక మనిషి బిడ్డ కంటే పుట్టాడు, కుమారుడు పుట్టాడు, పాప పుట్టింది, మాకు పాప పుట్టింది అంటారు. పుట్టెను అనేటువంటి మాట దేనికి సూచనగా ఉందంటే మానవత్వానికి సూచనగా ఉంది. మనుష్య కుమారుడు మనుష్యుని యొక్క తత్వము కలిగి, ఇప్పుడు మధ్యవర్తి అనేవాడు ఎట్లా ఉండాలి అని అంటే ఆయన ఒక మధ్యవర్తిగా మన మధ్యలోకి వచ్చాడు. అటు దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క మనస్తత్వము తెలిసినటువంటి వాడిగా ఉండాలి, ఇక్కడ మనిషి యొక్క మనస్తత్వము తెలిసినటువంటి వాడిగా ఉండాలి. ఇప్పుడు ఇద్దరి మనస్తత్వం దేవుడు ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుడు మనము పాపము చేసి ఉన్నాం కనుక ఆయన యొక్క ఉగ్రత మన మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చి ఆయన యొక్క ఉగ్రత యేసు ప్రభు మీద వేసుకొని మనకు రక్షణ, మనకు నీతిని ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకోసమని తండ్రి అయిన దేవుడి యొక్క మనస్తత్వాన్ని ఎరిగినటువంటి వాడుగా, దైవత్వము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇటు వచ్చేటప్పటికి, మన దగ్గరికి వచ్చేటప్పటి వరకు మనుషుని యొక్క మనస్సును కూడా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. రెండు, దైవత్వము మానవత్వము కలిగినటువంటి వాడిగా ఈ లోకములో జన్మించినటువంటి, ఈ లోకములో పుట్టెను అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన మనిషి యొక్క రూపమును ధరించి మానవత్వమును కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడే ఒక మాట చూస్తాను చూడండి. మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, కన్యక గర్భవతి అయి కుమారుని కని అని ఉంది. ఇక్కడేమో 9:6లో పుట్టెను అని రాయబడింది, ఇక్కడ కని అని రాయబడింది. అవునండి, పుట్టెను కని అన్న మాటలు ఎక్కడొస్తాయి అని అంటే అది మానవత్వానికి సూచనగా ఉంటుంది. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చాలా స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏమని చూడగలుగుతున్నామంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. ఎంత చక్కని మాట కదా! ఇక్కడ మనకు దేవుడు ఒక్కడే, ప్రపంచ యావత్తునికి ఒక్కడే దేవుడు కదండి, ఒక్కడే దేవుడు. అయితే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆ మధ్యవర్తి, ఇందాక మనం అనుకున్నాం కదా, దేవుని మనస్తత్వాన్ని మనిషి మనస్తత్వాన్ని రెండు ఎరిగినటువంటి వాడుగా ఉండాలి మధ్యవర్తి కదా. నీ బిడ్డకు మ్యారేజ్ ఎవరైనా మధ్యవర్తులు ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉండాలి? ఇద్దరు మనసు, అవతల కుటుంబం యువతల కూడా బాగా తెలిసినటువంటి వారు ఉంటేనే కరెక్ట్గా మనకు మంచి బిడ్డను మనకి చూడగలరు. మధ్యవర్తి ఎలా ఉండాలి? ఇద్దరి మనస్తత్వం, మధ్యవర్తిగా ఆయన వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి అక్కడ ఇంకొక మాట, ఆ మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. క్రీస్తేసను నరుడు, క్రీస్తు అభిషక్తుడు, ఆ యొక్క నరుడు అని అంటున్నాడు. నరరూపం దాల్చాలంటే నరుడు అనే మాట ఎట్లా వస్తుంది?
ఇప్పుడు మన మనుషులం, నేను మా అమ్మ మా నాన్న ఉన్నారు, మా అమ్మ మా నాన్నకి నేను పుట్టాను కాబట్టి కనుట అనంటే అది మానవత్వం మనకు సూచనగా మనము చెప్పుకోవచ్చు. రెండవదిగా పుట్టెను, మానవత్వంతో పుట్టాడు, మన కోసం మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహము అంటే ఏంటండి? అనుగ్రహము దేవుడు కుమారుడుగా మనకు అనుగ్రహించాడు. ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా మనల్ని ఏదైనా అమ్మా పెట్టవానంటే మనకి ఏదైనా జాలి, దయ, కనికరము వస్తే ఏం చేస్తామండి? ఎవరైనా కుంటివాడు వచ్చాడనుకోండి, గుడ్డివాడు వచ్చారనుకోండి, అమ్మా కొంచెం ఏదైనా ఏమా అని అడుగుతాడనుకోండి, ఏమొస్తుంది? వెంటనే మనకు ఒక జాలి వస్తుంది. అయ్యో పాపం కుంటివాడు, అయ్యో పాపం గుడ్డివాడు అనుకొని ఏం చేస్తాం? వెంటనే మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం తీసి వేస్తాం కదా. ఏదైనా ఇవ్వాలి అని అనిపిస్తుంది. అదే బాగా సూటు బూట వేసుకుంటే అమ్మా ఏదైనా పెట్టవమ్మా అని వచ్చాను, ఏమైంది నీకు? బాగున్నావు కదా, నువ్వు కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, పోయి ఏదైనా చేసుకోకూడదు అని అంటాం కదా. వాళ్ళకి ఏమైనా వేయాలనిపిస్తుందా? వేయాలనిపించదు కదా. అవునండి, మనము అమ్మ ఏదైనా ఇమ్మా, జాలి పుట్టినప్పుడు, దయ పుట్టినప్పుడు, కనికరము పుట్టినప్పుడు మనము వారికి ఏదైనా దయచేస్తాం. దేవునికి మన మీద అనుగ్రహం వచ్చింది, జాలి వచ్చింది, కనికరం వచ్చింది, దయ వచ్చింది. ఎప్పుడు? మనము పాపులమై ఉండగా మన మీద జాలి పుట్టింది ఆయనకి. ఎందుకు? మనం నరకానికి పోతామని. మనము దేవుని దగ్గర నుంచి వేరైపోయి లోకం, పాపం, శాపంలో ఉన్నాము కనుక మనము ఆ విధంగా ఉన్నామని, మనం శాపంతో చచ్చిపోతే నరకానికి పోతామని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన మీద జాలి పుట్టింది మన మీద. అప్పుడు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు జాలి పుట్టి ఏం చేస్తాడంటే ఉభయులను ఏకం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా వచ్చాడు. తండ్రిని మనల్ని ఏకం చేయడానికి వచ్చాడు. అనుగ్రహము మనకు అనుగ్రహించాడు దేవుడు. తండ్రి అయిన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. కొన్ని మాటలు చెప్పనా మీకు? రండి, కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నా. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, కావున రాజైన సిద్కియా ఇర్మియా అంటున్న మాటలు, జీవాత్మను మనకు అనుగ్రహించి యెహోవా తోడు అని. జీవాత్మను మనకు అనుగ్రహించిన యెహోవా తోడు అని తోడు పెట్టుకుంటున్నాడు ఎవరు? సిద్కియా. జీవ ఆత్మను ఎప్పుడు ఇచ్చాడండి దేవుడు జీవాత్మను? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ, జీవము ప్లస్ ఆత్మ. జీవము అంటే లైఫ్. దేవుడు లైఫ్ ఇచ్చాడు, ఆత్మను కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనలో ప్రాణం ఉంది, లైఫ్ ఉంది, కానీ ఆత్మ చచ్చిపోయింది. దేవుడు అనుగ్రహించిన ఆత్మను చంపేశాం, పాపము చేత చంపేశాం. మనలో ఉన్నటువంటి పాప క్రియల చేత చంపేస్తాం. ఎందుకంటే సాతానికి లోబడ్డాం కనుక. దేవుడు మనలో లేడు కనుక ఆత్మ చచ్చిపోయాడు. నీలో పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారు అన్నాడు. అనుగ్రహము దేవుడు ఏమి ఇవ్వటానికి వచ్చాడంటే జీవ ఆత్మని ఇవ్వటానికి వచ్చాడు. ఆత్మను తిరిగి వెలిగించడానికి. అది అనుగ్రహం. ఆయన దయని బట్టి ఆ అనుగ్రహం మనకు లభించింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఉచితముగా అనుగ్రహం ఉచితంగా ఇచ్చేది. అడుగుతున్న వారికి మళ్ళీ వాళ్ళు ఇస్తారని మనం ఇస్తామా? మనం వాళ్ళకి ఒక 10 రూపాయలు వేసామనుకో, మళ్ళీ ఇంకొకసారి మనకి ఇస్తాడు అని మనం వేస్తామా? కాదు కదా, ఉచితముగా దయ పుట్టే వేసామంతే. దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తును మనల మీద జాలి తలచి, వీళ్ళు నరకానికి పోతారని జాలి తలచి, దయ తలచి అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించాడు. ఆత్మను తిరిగి జీవపచ్చేయటానికి ఆయనను అనుగ్రహించాడు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చడానికి మనకు ఆయన అనుగ్రహించాడు. చూడండి, అక్కడ కీర్తన గ్రంథం 21:4 వచనం మనం చూస్తే, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగక నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు అంటాడు. అవునండి, దేవుడు ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు, ఇంకా ఇంత పాపం చేస్తున్నా అంటే ఆయుష్ ఇచ్చాడంటే అది అనుగ్రహమే. ఇంకా నువ్వు రక్షింపడతావేమో, ఇంకా నువ్వు దేవుని దగ్గరికి వస్తావేమో. ఆయన అనుగ్రహము చేత ఆయుష్ని ఇచ్చాడు నీకు. గుర్తించావా? ఆయన అనుగ్రహము ద్వారా నువ్వు జీవిస్తున్నావు.
దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించెను అని రాయబడింది. దేవుడి యేసు ప్రభు మనకు అనుగ్రహించింది. నువ్వు గుర్తిస్తున్నావా? అది నిజమైన క్రిస్మస్. మనకు కుమారుడు పుట్టాడు, మనకు రక్షణ వచ్చింది. అది నిజమైన క్రిస్మస్. నువ్వు గుర్తించినట్లయితే ఆయన జాలి దయతలిచ్చి మనకు కుమారుని ఇచ్చాడు, అనుగ్రహించాడు. గుర్తించావా? నువ్వు గుర్తించినట్లయితే నిజమైన క్రిస్మస్ నువ్వు చేసుకుంటావు. అలా గుర్తించి నువ్వు చేసుకున్నటువంటి ఏదైనా కానీ, నువ్వు ఎంత ఖర్చు పెట్టి, ఎంత డెకరేషన్ చేయి, నువ్వు ఎంత మంచి బట్టలు కొనుక్కో, అదంతా నిజంగా నీలోనున్నటువంటి యేసు ప్రభుకి మహిమ వస్తుంది. నువ్వు నీలో క్రీస్తు లేకుండా నువ్వు చేసుకున్నట్లయితే, ఆయన నా కోసం అనుగ్రహించబడ్డాడు అనే విషయం నువ్వు గుర్తించకపోతే అది నిజమైన క్రిస్మస్ కాదు. నీకోసం నేను ప్రార్థన చేయనా? కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. ప్రార్థన చేస్తాం.